ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో మనం వింటుంటాం లైక్ నైజీరియన్ ఫ్రాడ్ స్పెషల్గా. ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ఎలా అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం లైక్ చాలామంది షాపింగ్ మాల్స్కి కానీ రెస్టారెంట్స్కి కానీ అండ్ అదేవిధంగా సూపర్ మార్ట్స్కి వెళ్ళినప్పుడు మన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం లైక్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవ్వండి అనేసి మనకి ఏజెంట్స్ ముందు వచ్చి ఇస్తుంటారు. లైక్ మన నేమ్, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇలాంటి అన్ని డీటెయిల్స్ మనం ఇస్తుంటాం. సో ఇలాంటి డీటెయిల్స్ ద్వారా మనకి ఏంటంటే ఒఫిషియల్గా మనకి కంట్రీ క్లబ్ నుంచి ఇలాంటి మనకి టూరిజం ప్యాకేజెస్ వచ్చాయి, మీకు గిఫ్ట్ వచ్చాయని చెప్పేసి మనకు కాల్ చేస్తుంటారు. ఓకే, అది జెన్యూన్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి వేరే వేరే కంట్రీస్ వాళ్ళకి సేల్ చేస్తారన్నమాట. సో ఒక ఈమెయిల్ ఐడి వచ్చేసి $0.5 అండ్ ఒక ఫోన్ నెంబర్ వచ్చేసి $1కి సేల్ చేసుకొని అప్పుడు మనకి ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ వాళ్ళు అలర్ట్ అవుతారు అక్కడ మనం. సో మనకి రాంగ్ మెయిల్స్ రావడం కానివ్వండి, అదేవిధంగా మనకి రాంగ్ కాల్స్ వస్తుంటాయి. ఇప్పుడు నైజీరియన్ ఫ్రాడ్స్ ఎక్కువ స్పెషల్గా మనకి స్పెషల్గా లాటరీస్ ఎక్కువ వస్తుంటాయి. మనకి ఈ వాడి లాటరీ $100 million మనకి లాటరీ వచ్చింది అనేసి ఒక మెయిల్స్ వస్తుంటాయి. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి దాంట్లో అడిక్ట్ అయ్యేసి కూడా అట్రాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ఈ లాటరీ అనేది క్లైమ్ చేసుకోవడానికి సటన్ అమౌంట్ పే చేయండి మీరు. ప్రొసెషనల్ ఫీజు ఉంటుంది, ఒక 10,000 అనేసి, ఒక 20,000 అనేసి అమౌంట్ ఉంటుంది. ఈ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ మనం కాల్ చేసినా SMS చేసినా కూడా మనకి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. సో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువ ఏంటంటే మనం ఇచ్చే డీటెయిల్స్ ద్వారా మేజర్ డ్రాబ్యాక్. ఇంకా అదే మనం చూస్తుంటాం ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ద్వారా మనకి లోకల్లో ఉన్న NRIs ఎక్కువ మంది ఉంటుంటారు, నైజీరియన్స్ వాళ్ళు స్పెషల్గా. వీళ్ళు ఏం చేస్తారంటే మన కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసేసి మీ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అండ్ నైజీరియన్స్ ఎక్కువ నార్త్ ఢిల్లీ నుంచి ఇలాంటి ప్లేస్ నుంచి మనకి కాల్స్ రావడం జరుగుతుంది. ఇలాంటి కాల్స్ ఎలా ఉంటుందంటే మీ కార్డ్ ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది, మీ కార్డ్ అప్డేట్ చేయడానికి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీ డీటెయిల్స్ అప్డేట్ చేయడానికి మీ కార్డ్ నెంబర్, మీ కార్డ్ మీద ఉన్న నేమ్ అండ్ CVV నెంబర్, మీకు ఒక OTP పాస్వర్డ్ ఉంది, దట్ ఈస్ వన్ టైం పాస్వర్డ్. ఈ OTP పాస్వర్డ్ రాగానే మనం ఆ డీటెయిల్స్ అని ఇవ్వగానే మన అకౌంట్లో నుంచి పైసలు డ్రా అయిపోతాయి, అంటే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అట్లాంటి వాటి లేదంటే మనం బ్యాంక్కి వెళ్ళినా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనకి అమౌంట్ అనేది రికవర్ అవ్వదు. అండ్ అదేవిధంగా క్రిమినల్ కూడా థెఫ్ట్ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ఏంటంటే మేజర్గా డ్రాబ్యాక్ ఎక్కడెక్కడ అవుతుందంటే ఈ ఎక్కువ పెట్రోల్ బంక్స్లో ఎక్కువ ఇలాంటి మనకి డీటెయిల్స్ అనేది సేల్ చేస్తారు. అంటే రెస్టారెంట్స్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండేషన్ ఎలా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని దాని బేసిస్ మీద ఫీడ్బ్యాక్ ఫామ్ తీసుకుంటారు. అండ్ అదేవిధంగా కొన్ని ఆఫర్స్ వస్తుంటాయి, మనకి డిస్కౌంట్స్ వస్తుంటాయి, ఇలాంటి ఒఫిషియల్గా మనకి SMSలు వస్తుంటాయి. ఓకే, దట్ ఈస్ జెన్యూన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇలాంటి మెయిల్స్ ఎక్కువ నైజీరియన్స్ నుంచి, అన్నోన్ మెంబర్స్ నుంచి, లైక్ ఈమెయిల్ స్పూఫింగ్ అని అంటారు, ఈమెయిల్ బాంబింగ్ అని అంటారు. సో మన ఈమెయిల్ ఐడి నుంచి మనకే మెయిల్స్ వస్తాయి, మన బ్యాంకింగ్ సెక్టార్ ఈమెయిల్ ఐడి నుంచి వచ్చిన విధంగా మనకి మెయిల్ కనిపిస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక SBI@SBI.com అని ఇలా మెయిల్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఈ మెయిల్ మనం చూడంగానే ఎలా ఉంటుందంటే నైజీరియన్స్ వాళ్ళు పంపించింది కాక బ్యాంక్ వాళ్ళు పంపించింది అనే ఒక ఉద్దేశంతో యాక్సెస్ చేస్తారు చాలా మంది యూజర్స్. సో ఇలాంటి లింక్స్లో ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ లైక్ ఫిషింగ్ అటాక్స్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా ఫేక్ లింక్స్ కూడా ఉంటాయి. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినా కూడా మన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ కూడా స్టీల్ అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ నైజీరియన్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి మనకి జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ బాగా విపరీతంగా పెరిగిపోతుంది. అదే విధంగా మనకి ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ కూడా మనకి విపరీతంగా లాటరీస్ అయితే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కాస్త తగ్గిపోయింది. బట్ ఇది మళ్ళీ మనకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. సో ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ఏంటంటే మేజర్ డ్రాబ్యాక్స్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సోషల్ మీడియా వెబ్సైట్స్లో కానీ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఇలాంటి ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటే ఇట్ విల్ బి అవుట్ దైన్. ఇంకా ఎప్పుడు కూడా మన చాటింగ్స్లో అన్నోన్ వెబ్సైట్స్లో ఎప్పుడు కూడా చాట్ చేసినప్పుడు మన ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, ఫోన్ నెంబర్స్ ఎప్పుడు కూడా షేర్ చేయదు. ఇలాంటి వాటిలో కూడా మన ఇన్ఫర్మేషన్స్ అనేది లీక్ అయ్యేది. ఎందుకంటే ఈ డేటాబేస్ అనేది పూర్తిగా లీక్ అయ్యేది ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఏజెంట్స్ నుంచి, బ్యాక్ డోర్ నుంచి లీక్ చేస్తుంటారు. సో ఇలాంటి వాళ్ళు మేజర్గా ఈ నైజీరియన్ ఫ్రాడ్స్ ద్వారా మనం ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఈ ఫోన్ నెంబర్స్ కానివ్వండి, ఈమెయిల్ ఐడీస్ కానివ్వండి, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్లు కానివ్వండి, ఇలాంటి అన్ని మనం ఇవ్వకుండా ఉంటే మనకి అన్ని విధాలుగా మనకి అవకాశాలు, జాగ్రత్తలు కూడా తీసుకునే ఉద్దేశం బాగుంటుంది. Like and subscribe Eagle Media Works.